అందుకని నేను తిరుపతిలో మనకి అండగా నిలబడే ఒక జన సైనికుడిని చంపేస్తే కత్తితో పడి చంపేశారు. కారణాలు ఏంటో నాకు తెలియదు, రకరకాల కారణాలు చెప్తారు. కానీ చనిపోతామంటే ఒకటి చెప్పాడు, జై జనసేన అని మాట చనిపోయి చెప్పాడు. ఇది నేను ఊహించుకున్న మాట కదా, అబ్బాయి వాళ్ళ అమ్మగారు చెప్పారు నాకు. అంటే మన మీద అంత నమ్మకం ఉంది. నేను రాజకీయాలకు వచ్చింది అన్ని పార్టీల్లాగా, అంతమంది నాయకుల్లాగా. నేను గెలుస్తానా ఓటమి ఇన్ని నాకు తెలియదు, కానీ నేనైతే మిమ్మల్ని మోసం అయితే చేయను, నిజాయితీగానే ఉంటాను. ఎందుకంటే అందరూ మోసం చేసి రకరకాల మాటలు మాట్లాడి మిమ్మల్ని అందరూ వంచారు. నేను వంచను. తప్పో మంచో చెడో నేను నిజాయితీగా మీకు చెప్తాను. తర్వాత మీరు నన్ను కొట్టండి, తిట్టండి, ఏదైనా చేయండి, కానీ నేను నిజాయితీగా మాట్లాడతాను సమస్యల మీద. నాకు ఆ భయాలు లేవు. ఎందుకంటే మనకు అధికారం మీద ఆశలు. అధికారం మీద ఆశ ఎందుకు? వాళ్ళకి డబ్బులు సంపాదించడానికి, వాళ్ళు పెరగడానికి, అంతేగాని మనకి సేవలు చేయడానికి కాదు. నిజంగా కానీ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు అనుకున్నది చేసి ఉంటే ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా ఎంత వెనకబడి ఎందుకు ఉంటుంది? ఈ రోజుకి మనకి డ్రైనేజ్ సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. మనకి మన ఇచ్చాపురంలో మన 5 మండలాల్లో కిడ్నీ సమస్య ఇంకా అలాగే ఉంది. ఆ రోజు నేను హార్వర్డ్ నుంచి డాక్టర్స్ని పిలిపించి నేను సమస్యను అమెరికా దాకా తీసుకెళ్ళి మాట్లాడితే ఆ అమెరికన్ డాక్టర్ స్వయంగా వచ్చి మేము మీకు హెల్ప్ చేస్తాం, మాకు చాలా కదిలించింది మీరు హార్వర్డ్ స్పీచ్లు మీరు చెప్పింది అంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తే వాళ్ళు చిన్నగా కదిలారు. 2-3 హెల్త్ సెంటర్స్ పెట్టారు. కానీ నిజంగా చేయాల్సింది కనీసం చంద్రుడికి నూలు పగలాగా ఇంతే వాళ్ళు చేసింది. ప్రతి మండలంలో ఇన్ని వేల మంది బాధితులు ఉన్నప్పుడు ఫస్ట్ అది కిడ్నీ డిసీజ్ అని తెలియదు. ఇన్ని బాధల్లో ఉంటే ఈ ఇష్యూని తీసుకొచ్చిన మన జన సైనికుల్ని స్థానిక అధికార పక్షం అనుకోండి, వారికి ఏదైనా పేరు పెట్టండి, మా జన సైనికుల మీద ప్రజా సమస్యలకి పోరాడుతున్న ప్రతి ఒక్కరికి మీరు వారి తల్లిదండ్రులకి పింఛన్లు మీరు ఆపినా కానీ, వారిని బెదిరించినా కానీ, వారిని మీరు ఏదైనా సరే అనవసరంగా కేసులు పెట్టినా కానీ మేము ఊరుకునే వ్యక్తులం కాదు, సహించే వ్యక్తులం కాదు. మీరు దయచేసి తెలుసుకోండి.